హైడ్రా కమిషనర్ హైదరాబాద్లో నదులు నాలాల మీద కట్టినటువంటి ఇళ్ళు, అక్రమంగా కట్టినటువంటి ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఆ కూల్చివేస్తున్న సందర్భంలో ఈ మధ్య ఒక బీజేపీ కార్పొరేటర్ సంబంధించినటువంటి ఇళ్లను కూడా కూల్చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక మహిళ, బహుశా నార్త్ ఇండియన్ అనుకుంటా, చాలా వాపోయింది. కొంచెం సమయం అండి, అంతా ఖాళీ చేస్తాము అని అన్నది. ఆ బాధ చూడటానికి చాలా బాధాకరంగానే ఉంది. అనుకోకుండా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల హైదరాబాద్ ఎంత అతలాకుతలం అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందువలన హైడ్రా కమిషనర్ కొన్ని పనులు చేసేటప్పుడు కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. నల్లిని చంపితే నవారుకి దెబ్బ తగులుతుంది, నవారు అది సహించాల్సిందే. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఉపద్రవం వచ్చినందువల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ, వేరే వేరే ప్రదేశాల్లో, హైదరాబాద్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం అందరికీ తెలిసిందే. నీళ్లు పోయే అవకాశం లేకుండా నాళాల మీద, నదుల మీద ఇళ్ళు కడుతున్నందువల్ల వాళ్ళు లాభపడుతూ వేరే వాళ్లకు ఇబ్బంది పెడుతున్నారనేటటువంటి విషయం తెలిసింది. ఏదైనప్పటికీ కూడా గతంలో జరిగిన పొరపాట్ల వలన, ఇబ్బందుల వలన, నాయకుల వలన ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? అటువంటి ఎవరైనా ఉంటే ధైర్యంగా వాళ్లకు నచ్చజెప్పండి, ముందే ఖాళీ చేయమని చెప్పండి. ఎప్పుడు చెప్పి ఇల్లు కూలగొట్టరు. దొంగోడిని మేము బయటికి పోతున్నాం, ఇల్లు చూస్తున్నామని చెప్పి పోరు ఎవరు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళకే తెలుసు, నాలాల మీద అటువంటి ఇళ్ళు కడుతున్నామని తెలుసు, కట్టామని తెలుసు, అక్రమంగా కట్టామని తెలుసు, లంచాలు ఇచ్చి కట్టామని తెలుసు, నాయకుల ప్రోద్బలంతో, సహకారంతో కూడా కట్టామని ప్రతి వాళ్లకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ గారు చేసుకునే చర్యల కంటే కూడా మీ అంతటా మీరే తీసుకొని ఆ ఇండ్లు మీరు ఖాళీ చేయండి. కనీసం ఖాళీ చేస్తే మీకు ఆ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఒకవేళ పగలగొడితే హైడ్రా కమిషనర్ వాళ్ళు పగలగొడతారు, మీరే పగలగొడితే ఇంకా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్కు పని తగ్గుతుంది, ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్గా వచ్చేటటువంటి తుఫాను వల్ల చాలామంది ఇబ్బందులు పడి చాలా ఇరకాటంలో పడుతున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. దాన్ని గమనించి ఎవరికి వాళ్ళకే తెలుసు కాబట్టి దొంగతనం చేశాము, దొంగతనంగానే కట్టాము, లంచాలతోటి కట్టించాము అని తెలుసుకున్న వాళ్ళంతా స్వచ్ఛందంగా మీకు మీరుగా ఖాళీ చేసి పగలగొట్టుకోండి. పగలగొట్టుకోలేకపోయినా సామాన్యుడికి ఇబ్బంది రాకుండా సామాన్లన్నా తీసుకొని పోండి. ఆ విధంగా వాపోయినందువలన నష్టం మీకే. తప్పకుండా మీరు ముందు చూపుతోటి ప్రజలకు సహకరిస్తారనే దృష్టితోటి ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా చేయండి. తర్వాత పగలగొట్టిన వాళ్ళ దగ్గరికి వచ్చి వాపోకండి. దానివల్ల మీకే నష్టం. జరిగిందేదో జరిగింది. ఏ ఒక ఇబ్బందితోటో మీరు కట్టుకున్నారు, మీరు కష్టాలు పడి ఆ స్థలాలు కొనుక్కున్నారు కొంతమంది. అయినప్పటికీ కూడా చేసేది ఏం లేదు. ఒక్కడికి వచ్చే నష్టంతో కొన్ని వేల మంది, ఇంకా ఒక్కడికి వచ్చే నష్టం కొన్ని వేల మందికి చాలా ఇబ్బందులు కలిగిస్తుంటుంది. మీరు ఆ విధంగా చేయకుండా అందరికీ సహకరించండి. మీరు ఆ విధంగా ఒక్కళ్ళు సహకరిస్తే అంటే కొన్ని కోట్ల మందికి ఉపయోగం ఉంటుందని తెలుసుకోండి. ఈ సందర్భంలో ఒక నినాదం నేను చెప్పుకుంటూ ముగించాలనుకుంటున్నాను. నా పేరు కందిబండ నరసింహారావు. మధ్యతరగతి కుటుంబీకులు కుక్కలను పెంచకండి, కాలుష్య నివారణకు సహకరించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని కూడా తెలపండి. నా నెంబరు 9440748159.